ఆన్లైన్లో అప్పులు ఎక్కువయ్యి టార్చర్ పెట్టి షాప్ పెట్టుకున్నాను సార్. కొట్టలేక చచ్చిపోయింది సార్ ఉరి పెట్టుకొని. తీసుకొని 2 ఏళ్ళు అయిపోతుంది. కట్టనే ఉన్నాం సార్. నాలుగు తెచ్చి అప్పు తెచ్చి కట్టనే ఉన్నాం. ఎంత తీసుకున్నాం మొత్తం 10 లక్షలు తీసుకున్నాం. మాకు వాడుకోసానికి కట్టలేకనే ఊరికే బోర్డు చేస్తున్నారు, టార్చర్ పెట్టిరు. చెప్పుకోలేక మాకు తల్లని చెప్పుకోలేక ఊరు పెట్టుకుంటారు. లోన్ తీసుకున్నాను కదా, లోన్ టార్చర్ వల్ల 5 లక్షలు లోన్ తీసుకున్నాం. ఆ టార్చర్ ఒకటి ఉంది, 10 లక్షలు ఒకటి తీసుకుండు. మొత్తం ఆ టార్చర్ వల్ల 2-3 రోజుల నుంచి ఇంటికి కూడా వస్తలేడు వాడు. ఆ టార్చర్ భరించలేక రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. అది అంతే. టార్చర్ అంటే వాళ్ళు ఇంటికి వచ్చిరా ఫోన్లో టార్చర్ ఎక్కువైంది, ఫోన్ టార్చర్ ఎక్కువైంది. అది ఎవరికి చెప్పలేక వాడు ఏం చేసుకుంటున్నావు అని అర్థం కాలేము. నిన్న మొన్న కూడా మాతోన వీళ్ళు ఇంటి ఎవరితోనో కూడా వీళ్ళతోనో మాట్లాడదు చక్కగా. దానివల్ల వాడు ఏం చేసుకున్నా ఎవరికి చెప్పలేదన్న. దానివల్ల సూసైడ్ చేసుకున్నాడు. రాత్రి ఉంటుంది అన్న ఒక 16-15 ఉంటుంది సార్. ఎవిడెన్స్ ఉన్నాయి, బ్యాంక్ ఎవిడెన్స్ ఉన్నాయి. భారత్ పే ఒకటి ఉంది, 5 స్టార్ బ్యాంక్ ఒకటి. ఆ పిల్లానికి ఫోన్లు చేసేది మాకు తెలియదు కానీ ఆ పిల్లాడు రోజు మానసికంగా కుమిలిపోతున్నాడు. ఏందో చెప్తలేడు. ఏమైందిరా అంటే ఏం కాలేదన్న అంటాడు. మరి ఇట్లా ఎందుకున్నావు అంటే తెలియదు. ఇంకా ఏమన్నాడు, సరేలే అన్న తర్వాత చెప్తా అని పోయేది అంతే. టార్చరు, బ్యాంక్ టార్చరు, భారత్ పే, ఆదర్శ్ బ్యాంక్ ఒకటి, 5 స్టార్ బ్యాంక్ ఒకటి.